చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని. కర్నూలులో గత 24 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇక్కడ హాస్టల్ రన్ అవుతుంది. ఒక్కో స్టూడెంట్కు 350 రూపాయల చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ హాస్టల్కు ఉండేటువంటి స్టూడెంట్స్కు వాళ్ళకు భోజనాలకు కానీ వాళ్ళ అవసరాలకు ఇస్తుంది. ప్లస్ డ్రెస్సులు ఇస్తుంది, మెటీరియల్ ఇస్తుంది. అంటే ప్లేయింగ్ మెటీరియల్స్ ఇస్తారు, ఫుట్బాల్ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, లేదంటే తైక్వాండో కావచ్చు, అవన్నీ కూడా స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ కర్నూలులో 24 సంవత్సరాల నుంచి ఉన్నది బిల్డింగ్ బాగలేదు, పెచ్చులు ఉడిపడుతున్నాయని చెప్పి చిన్న కారణాలు చూపించి ఇక్కడ నుంచి తిరుపతికి షిఫ్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చినారు. అసలు ఎవ్వరికి తెలియకుండా ఇంటర్నల్గా వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఇక్కడ లోకల్ స్పోర్ట్స్ ఇది క్రీడా సంఘాలతో కానీ ఎవరితో చర్చించకుండా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడానికి పన్నాగం పండినారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కర్నూలులో మాకున్నటువంటి హక్కును పోగొట్టుకోం. మేము ఇప్పుడే అన్ని బిల్డింగ్లో ఉన్నటువంటి అన్ని రూమ్స్ చెక్ చేసినాం. ఒక్క రూమ్లో కూడా చిన్న పెచ్చు ఊడిపోయినటువంటి లేదు. రీసెంట్గా కలరింగ్ కూడా జరిగింది. రూమ్స్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మీకు అంతగా ఫెసిలిటీ లేదనుకుంటే ఇదే క్యాంపస్లో ఎదురుగా కొత్తగా కట్టినటువంటి రూమ్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే దాంట్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్నాయి. ఇంకా ఏదైనా టాయిలెట్స్ అవసరం ఉందంటే మేము లోకల్గా ఉండేటి వాళ్ళందరము అలా ఇంత చందా వేసుకొని సరే టాయిలెట్స్ కట్టించేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని చిన్న కారణాలు చూపించి ఇక్కడ నుంచి మొత్తం తీసుకుపోతాము, కర్నూలు అవసరం లేదంటే కర్నూలు అంటే అంత అదోకు దొరికిందని నేను అడుగుతున్నాను. ఇక్కడ ఉండేటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ని తీసుకపోతే ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ ఇక్కడే మనం గ్రౌండ్లో చూస్తే వేల మంది స్టూడెంట్స్ ఎవ్రీడే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఫుట్బాల్ కావచ్చు, హ్యాండ్బాల్ కావచ్చు, ఇలాంటి తైక్వాండో కావచ్చు, హాకీ కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ నడుపుతుంటారు. వీళ్ళ ద్వారా నడుస్తుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వీళ్ళని చూసి ట్రైన్ అవుతున్నారు. కాబట్టి 25 సంవత్సరాల నుంచి ఉండేటువంటి హాస్టల్ నెట్టి పరిస్థితులలో పోగొట్టుకో. మీరు దీన్ని స్పోర్ట్స్ సిటీని చేస్తాం కర్నూలు అంటున్నారు. ఉండే స్పోర్ట్స్ అథారిటీని తీసుకుపోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ 50 లక్షలు బిల్డింగ్ రిపేర్ కావచ్చు, కొత్త బిల్డింగ్ కట్టడానికి 50 లక్షలు శాంక్షన్ చేస్తే కూడా ఆ 50 లక్షలు యూటిలైజ్ చేయడం లేదు. కాబట్టి అంటే కుట్రపూరితంగా ఇక్కడ ఏం డెవలప్ చేయకుండా మొత్తం ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయడానికి మీరు దీన్ని నిర్వీర్యం చేస్తున్నారనేది అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితులలో మేము ఒప్పుకోం. ఎందుకంటే కర్నూలు ఇప్పటికీ అన్ని కోల్పోతూ ఉంది. మీరు ఆల్రెడీ మానవ హక్కుల కమిషన్ కానీ లేకుంటే లోకాయుక్త కానీ లేదంటే తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ తర్వాత ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ కానీ ఇవన్నీ తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కోర్టులు వేసి అవి నిలబడినాయి. కాబట్టి ఇవన్నీ కూడా తీసుకుపోయి ఆఖరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ని కూడా తీసుకుపోతే కర్నూలు వాసులేం చెవులు పూలు పెట్టుకోలేరు. మీరు చెప్పేటువంటి మాటలు ఇన్నికి మీకు ఇక్కడ అకామిడేషన్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ కాకుండా ఇదే క్యాంపస్లో ఉండేటువంటి ఇతర బిల్డింగులు ఉన్నాయి. ఇంకా మనకు కావాలంటే క్లస్టర్ యూనివర్సిటీలో బిల్డింగ్స్ ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీలో చాలా బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకోవచ్చు. కానీ దీన్ని మార్చాలని మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. దీని మీద పోరాటం చేస్తే అవసరమైతే కర్నూలు పట్టణ ప్రజల తరపున క్రీడా సంఘాల తరపున హైకోర్టులో పిల్లేసైనా సరే దీన్ని కర్నూలులో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ను కాపాడుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి కర్నూలులో ఉన్నటువంటి నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు మంత్రులు కూడా దీని మీద శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ నుంచి పోతా ఉంటే మీరు కళ్ళప్పగిచ్చి చూస్తున్నారంటే కర్నూలుకు ద్రోహం జరుగుతుంటే కూడా మీరు చూస్తూ ఉన్నారంటే కర్నూలు వాసులు మిమ్మల్ని క్షమించారనేది గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.